ఫస్ట్లీ మన గురూజీ అయిన కంప నాగేశ్వరరావు సార్కి పాదాభివందనాలండి. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ హోమ్ నేర్చుకుంటున్నాం కదా, అప్డేట్ అవుతున్నాం కదా. సో అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మన సుధీర్ బంధం రావరి సార్ మనకి వెనకుండి ఇంత సపోర్ట్ ఇస్తూ ఇప్పటిదాకా సెషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి నాకు. ఈరోజు ఎన్నోడే అన్మ్యూట్ చేసుకొని పర్వాలేదు, నాకు నాయిస్ కూడా ఇష్టమే. డే 33 అండి. 33 మేడం. 33 బాగుంది కదా నెంబర్. ఎస్ 3 into 3 9. వెరీ గుడ్, మంచి నెంబర్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్ అగైన్. ఎస్ బాగుంది. ఇన్ని డేస్ ఎలా ఉంది జర్నీ? డే 1 నుంచి డే 32 తర్వాత ఒక్క స్టెప్ అయినా ఎదిగాను, అప్డేట్ అయ్యాను అనే ఫీలింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ప్రసాద్ గారు అయితే ఒప్పుకోవట్లేదు, ఉండరు. సూపర్ సార్. ఎస్, మీ బాడీలోనే ఉన్న పాజిటివిటీ. ప్రోగ్రామ్ డిజైన్ ఈజ్ వెరీ గుడ్. ఎస్ వండర్ఫుల్. ఎస్, ఇదంతా మన సుధీర్ సార్ మన కోసం అంత పర్టికులర్ గా తీసుకొని చేస్తున్నారు. మరి ఇంకా అప్డేట్ అవ్వాలి కదా. ఎందుకు అవ్వాలి? ఇప్పటిదాకా ఏంది సరిపోలేదా మనకి? ఎందుకు నేర్చుకోవాలి అసలు? ఫస్ట్ అంటే ఏంటి? నాకు వద్దు, ఆన్సర్లు వద్దు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు. నేను విననుగా, నేను అది అడగనుగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మెషిన్ ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పనిచేసేలాగా మనం రెడీ చేస్తున్నాం. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, హ్యూమన్స్ ఉండగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మెషిన్ ఎందుకు? ఇప్పుడు ఆన్సర్ చేయండి, ఎవరు చేస్తారు? ఎస్ సార్, లాలయ్య గారు ఆల్వేస్ ఫస్ట్ ఇన్ ద షో. సూపర్. ఎస్ సార్, చెప్పండి. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. అయితే ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మనిషి అంటే మనిషి సృష్టించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నాలెడ్జ్ని, డాటాని మొత్తము ఒక మిషన్కి ఇచ్చి దాన్ని మనం వాడుకుంటాం. ఓకే, గ్రేట్. సో మనము అంత నాలెడ్జ్ని మన లైఫ్ టైంలో దాన్ని మన బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని వాడుకునేటంత ఇది లేదు. అంటే మనకు ఉమెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ మనం ఏం చేస్తున్నామంటే దానికి మొత్తం నాలెడ్జ్, డాటాని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మనం వాడుకునే విధంగా మనం తయారు చేసుకున్న ఒక ఇన్స్ట్రుమెంట్ మేడం. అప్రిషియేట్ చేయండి అందరూ. ఫస్ట్ ఎంపతి నేర్చుకోవాలి, మనందరం ట్రైనర్స్ కదా. 1 వీక్ తర్వాత ఎంపతి వద్దా? ఎవరైనా చెప్పగానే ఏం చేయాలి? కంగ్రాచులేట్ చేయాలి, బికాస్ వాళ్ళు అటెంప్ట్ తీసుకున్నారు. ఎస్ సార్, శేషు సార్ చెప్పండి, క్రిస్పీగా చెప్పండి, స్ట్రైట్ పాయింట్. మేడం అదే వెరీ రీసెంట్లీ మన సింధూర్ ప్రాజెక్ట్ లో కంప్లీట్ గా డిఫెన్స్ సిస్టమ్ లో కంప్లీట్ గా వాడింది ఏఐ మేడం. ఓకే, సూపర్ సార్. ఎస్ రాజమ్మ మ్యామ్ చెప్పండి. ఇంకా చాలు సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తాను. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఎస్ మ్యామ్, హ్యాపీ ఈవినింగ్. చెప్పండి. 100 మంది చేసే వర్క్ ఏఐ చేస్తుంది, అది స్మార్ట్ వర్క్ కాబట్టి దాన్ని ఒక స్టోరేజ్ లాగా మనం యూజ్ చేసుకోవడానికి మేడం. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. సో మీరందరు చెప్పింది అసలు పర్ఫెక్ట్ గా రీచ్ అయ్యారు పాయింట్కి. ఏంటి? మనం ఒక్క దాంట్లో ఉన్నది కంప్లీట్ డేటాని పెట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఎందుకు? స్మార్టర్ వర్క్ ఫాస్ట్ గా చేయడానికి. ఇదంతా అవునా? రాతి యుగం నుంచి ఈ రోజు వరకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్ది, ఇవాల్వ్ అయ్యే కొద్ది ఏం చేసాం? ఇన్వెన్షన్స్ చేసాం. అవన్నీ యూస్ఫుల్లా, డేంజరసా? బెనర్జీ సార్ చెప్పండి. హ్యాండ్ రైజ్ ఎవరు చేయొద్దు, నేను అడుగుతాను డైరెక్ట్లీ. కొన్ని డేంజరస్ ఉన్నాయి మేడం, కొన్ని యూస్ఫుల్ ఉన్నాయి. ఓకే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒక టైంలో ఒక పాయింట్ ఆఫ్ ది టైంలో మైండ్ మన కంట్రోల్లో లేకుండా అయిపోతుంటుంది. అలసిపోతాము, కానీ ఏఐకి అలసిపోవడం అనేది ఉండదు. అది కంటిన్యూస్ గా 24 hours మన కోసం పనిచేస్తూ ఉంటుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. ఎస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలసిపోతుంది, ఏఐ అలసిపోతుంది. బట్ థింగ్ ఏంటంటే మన వల్ల అది రన్ అవుతుంది. అది డేంజరసా, యూస్ఫుల్లా అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఫైర్ కనిపెట్టారు, రాతి యుగంలో రాళ్ళు రాసి ఫైర్ కనిపెట్టారు. ఫైర్ డేంజరసా, యూస్ఫుల్లా? అది మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. అవునా? మన లైఫ్ని ఈజీ చేసింది, బట్ అగైన్ ఇట్ ఈస్ డేంజరస్ ఆన్ ద అదర్ సైడ్. సో అలా ప్రతి ఇన్వెన్షన్ వెనుక ఒక డేంజర్ ఉంటుంది. మనం వాడే విధానంలో, మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో
ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్. అలాగే ఏఐ కూడా ఎంతవరకు మనం యూటిలైజ్ చేస్తే అంత మనం ఎదగడానికి మన ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. బట్ అగైన్ అట్ ద సేమ్ టైం మనం ఆ కాషన్ అనేది తీసుకుని అడుగేయాలి. సో ఇది మన బేస్ పాయింట్ కింద మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఆర్ యు ఆల్ విత్ మీ? చాట్ లో పెట్టండి. నా స్క్రీన్ విజిబుల్ ఉందా? థమ్స్ చూపించండి. ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. సో ఏఐ అంటే ఒక మెషిన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తుంది. అది ఏదైనా నేర్చుకోవడం అయినా, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్, ప్రతి దాంట్లో దాన్ని యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో మనమా ఇంటెలిజెన్సా? డెఫినెట్ గా టుగెదర్ విల్ బి ద బెస్ట్ టీమ్. మనం బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఒక కంపానియన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక కోచ్ లాగా పనిచేస్తుంది మనకి. బట్ దానికి ఎలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, ఎలా దాన్ని మనం యూజ్ చేయాలి అనేది మాత్రం మనం జాగ్రత్త పడాలి. సో అది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇదంతా మీరు చెప్పేశారు. సో ఇది అందరికీ అవసరమా? నాకెందుకు మేడం ఇదంతా? నాకు అసలు ఇదంతా ఎందుకు చెప్పండి? నేను ఏం చేసుకుంటాను? 16 years స్టూడెంట్ని, 18 years స్టూడెంట్ని నేను. నాకు ఏదో పని ఉంది, బుక్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, కాలేజెస్ ఉన్నారు, ఇవన్నీ నేను చదువుకుంటాను కదా. లేదా నాకు 60+ ఉంది, నేను రిటైర్ అయిపోయాను, నేను హాయిగా రిలాక్స్ అవుతాను. నాకెందుకు ఇదంతా? అవసరమా? అవసరమేనా? ఎస్. ఎవరికి అవసరం అంటే ఎవరైతే చాట్లో కానీ చాట్లో పెట్టండి, కన్ఫ్యూజన్ ఉండదు మనకి. డైలీ మనం తెలిసి కానీ తెలియక కానీ ఏఐ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం. మొబైల్లో. సూపర్ ఆన్సర్ సార్. మొబైల్లోనే దేనికి యూజ్ చేస్తున్నారు? అసలు ఏమైనా స్మార్ట్ ఉన్నారా అసలు? ఏంటి? చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు. ఇంకా వాట్సాప్. ఓకే, మెటా యూజ్ చేస్తున్నారు. చాట్ బాట్, యూట్యూబ్. పర్టికులర్ గా చెప్పండి ఇది ఏ యూజ్ చేస్తుంది, కానీ డైరెక్ట్ గా మనకి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, మొబైల్, టీవీ, ఇన్స్టా. ఓకే ఓకే, లెట్ మీ టెల్ యూ. మనం ఏదైనా షాపింగ్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి సెర్చ్ మనకు వస్తుంది. అమెజాన్, మీషో, ఎక్కడైనా చూడండి, మీరు ఏది వెతికితే నెక్స్ట్ టైం నుంచి అలాంటి ఆప్షన్స్ ఎక్కువ చూపిస్తుంది. మీరు ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఎందులోకి వెళ్ళి సెర్చ్ చేసినా, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయినా మీకు అవే వస్తాయి. అండ్ చాలా కామన్ థింగ్ చెప్పిన, ఈమెయిల్లో స్పామ్ అని ఉంటుంది. ఎంతమందికి ఐడియా ఉంది? స్పామ్ మెయిల్ ఐడియా ఉంది కదా అందరికి. మరి అది ఎలా డివైడ్ చేస్తుంది, ఎలా డిఫరెన్షియేట్ చేసి ఫిల్టర్ చేస్తుంది? ఇట్స్ ఆల్ ఏఐ. ఓకే. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మన గూగుల్ మ్యాప్స్ కానీ, ఇది ఏజ్ ఫ్యాక్టర్ తో కాదుగా, గూగుల్ మ్యాప్స్ అందరం వాడుతున్నాంగా. రేపు మీరు హోటల్కి రావాలన్నా వాడతారుగా. వాడతారా? వచ్చేస్తారా? ఎస్. సో మన తెలియకుండా కూడా ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ లో మనం వాడుతున్నాం. సో ప్రతి వాళ్ళకి ఇది అవసరమే. స్టూడెంట్స్ కానీ ఎవరైనా కావచ్చు, కానీ అది ఎలా యూజ్ అవుతుంది? అందరికీ ఒకటే రిక్వైర్మెంట్ ఉండదుగా. ఇప్పుడు స్టూడెంట్కి, ఒక ఎంప్లాయీకి ఒకటే రిక్వైర్మెంట్ ఉంటుందా? ఉండదు, డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని బట్టి మనం వాడుతూ ఉంటాం. అది స్టడీస్కి కావచ్చు, ఒక హోమ్ మేకర్కి తన డైలీ రొటీన్ ప్లానింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఇంట్లోనే ఉండి స్కిల్స్ డెవలప్ చేసుకుని బిజినెస్ చేసే ఐడియాస్ కోసం, పోస్టర్స్, రైట్, పిచ్చింగ్, ఎంప్లాయీస్కి పీపీటీస్ చేస్తారు, ఈమెయిల్స్, యూనిక్, ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఓకే. ఇది ఒక మహాసముద్రం అండి. ఇప్పుడు నేను చెప్పేస్తే నాకు అంతా వచ్చినట్టు కాదు, నాకు నేర్పించిన వాళ్ళకి అంతా వచ్చినట్టు కాదు, రైట్? మనం ఎంత వర్క్ చేసి దాని మీద ఎంత రీసెర్చ్ చేయగలిగితే అంత నేర్చుకోగలం. బట్ అట్ ద బిగినింగ్ మనం అసలు బేస్ దాన్ని ఎవ్రీడే లైఫ్లో ఎలా యూజ్ చేసుకోగలము అనేది తెలుసుకుందాం. ఎక్కడెక్కడ యూజ్ చేయాలి తెలుసా? నాకు ఎప్పుడు కంపల్సరీ ఒక మాట అంటే అదే గుర్తుంటుంది ప్రతి విషయంలో. అసలు మనం దేనికోసం కష్టపడాలి లైఫ్లో? 4 pillars ఆఫ్ లైఫ్ ఉంటుందండి. ఫస్ట్ది మన హెల్త్, సెకండ్ మన వెల్త్,
మన సంపాదన, మన ఏదైనా సంపాదించుకునే వెల్త్. థర్డ్ది మన ఫ్యామిలీ. ఫోర్త్ సొసైటీ. మనం తీసుకున్నాం కదా, ఏదో ఒకటి చేసే వెళ్ళాలి కదా, సో ఇచ్చిపోవడానికి సొసైటీ. సో ఈ 4 పారామీటర్స్ ని ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు ఏఐతో గనక దాన్ని యూజ్ చేయగలిగితే అసలు నెక్స్ట్ లెవెల్ చాలా స్మార్ట్ గా ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. అది మన హెల్త్ కి యూజ్ చేసుకోవచ్చు, రైట్? మన కెరియర్ కి, మన వెల్త్ జనరేషన్, బిజినెస్ ఐడియాస్ కి యూజ్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ టైం ఇంకా ప్రొడక్టివ్ గా యూజ్ చేయడానికి పనికొస్తుంది. అండ్ సొసైటీకి కూడా ఓవరాల్ గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. సో ఇవన్నీ చేయడానికి కొన్ని వేల లక్షల టూల్స్ ఉన్నాయి. ఫ్రీ టూల్స్ ఉన్నాయి, పెయిడ్ టూల్స్ ఉన్నాయి. ఓకే, బట్ అవన్నీ మనకి అవసరం లేదు. అట్ ద బిగినింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తో మనం స్టార్ట్ చేద్దాం. ఈ 1 hour సెషన్ లో ఎంత వీలైతే అంత అవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. డెఫినెట్ గా ఆఫ్టర్ ద సెషన్ ఒక చేంజ్ మనం క్రియేట్ చేసుకుందామా? రెడీయా మీరు అందరూ? అట్లీస్ట్ నాకు తమ్ చూపిస్తే నాకు ఓకే అనుకుని నేను వెళ్తాను, లేదనుకుంటే నేను ఎవరు టక్టకా చెప్పేసి వెళ్ళిపోతాను. ఎస్, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం, మీ అందరికీ కూడానా? అయితే మనం చాలా మంది మొన్న యంగ్ మైండ్స్ అడిగారు కదా, పిల్లల కోసం ఏముంది ఇంపాక్ట్ లో, పిల్లల కోసం ఏముంది, అన్ని మాకేనా, మనకేనా, పిల్లల్ని కన్సిడర్ చేయరా అడిగారు కదా. సో యంగ్ మైండ్స్ డీటెయిల్స్ తెలుసుకుంటూ మనమే ఒక పోస్టర్ డిజైన్ చేద్దాం. మీరు పోస్టర్ క్యాన్వాలో డిజైన్ చేశారు కదా, కానీ ఈ పోస్టర్ని మనం ఏఐతో యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? పోస్టర్ మేకింగ్ ఏఐతో మాకు ఏం పని? ఎంప్లాయీస్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, మార్కెటింగ్ చేసే వాళ్ళు, వాళ్ళ ప్రొడక్ట్ ఇన్ స్పెసిఫిక్ గా కంపెనీ నుంచి ఏదైనా వచ్చినా కూడా అగైన్ మన లెవెల్లో మనం ఒకటి డిజైన్ చేసి మన ఫోటో నేమ్తో ఒక బ్రోచర్ ఆన్లైన్లో వెళ్ళింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ మీకుండే క్రెడిబిలిటీ ఎంత పెరుగుతుంది. అదే డీటెయిల్స్ బట్ మీ ఓన్ స్టైల్లో వస్తుంది, మీ పేరుతో వస్తుంది, మీ ఫోటోతో వస్తుంది, రైట్? సో దాన్ని మనం ఏతో యూజ్ చేసి ట్రై చేద్దామా? సరే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏఐని ఎప్పుడు ఒక ఎక్స్పర్ట్ లాగా ట్రీట్ చేయాలి, దానికి పొగడాలన్నమాట. నువ్వు ఒక దాంట్లో ఎక్స్పర్ట్వి అన్నారనుకోండి, అది ఫిదా అయిపోయి మీరు చెప్పిన దానికి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో పొగడదామా? పొగడేద్దామా? పొగడడం ఏమన్నా పోయేదేముంది, అంతే కదా. ఎంతమందిని మనం పొద్దున్న లేస్తే పొగడట్లేదు, ఏని పొగడలేమా? ఎస్, క్రియేటివ్ డిజైనర్. ఒక డిజైనర్ పోస్ట్ దానికి ఇచ్చామన్నమాట. ఓకే, ఏం పోస్టర్ మనం క్రియేట్ చేస్తున్నాం? క్రియేట్ యంగ్ మైండ్స్ పోస్టర్. మైండ్స్, ఓకే. ఇక్కడ మనం ఇంపాక్ట్ బంధం నుంచి చేస్తున్నాం. ఇది 11 days కోర్స్ అండి. ఎవ్రీ డే ఆన్లైన్లో జరుగుతుంది. ఈవినింగ్ 5 to 6 PM జరుగుతుంది. ఓకే, ఎప్పటి నుంచి? మనకి దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సుబీర్ సర్వీని ఫర్ అవర్ చిల్డ్రన్. ఓకే, ఎవరికి అంటే 16 to 13 years. దీనికి మనం కాంట్రిబ్యూట్ చేసేది ఏంటంటే ఒక 399 రూపీస్ మనం డొనేషన్ ఇస్తాం. ఎందుకు అంటే ఈ డబ్బులు ఇంపాక్ట్కి వెళ్ళవు, ఈ డబ్బులు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వెళ్తాయి. ఓకే, దీంట్లో మన పిల్లలు నేర్చుకునేది ఏముంటుంది? స్టోరీ టెల్లింగ్ నేర్చుకుంటారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటారు. అసలు వద్దన్నా 2 రోజుల తర్వాత సెషన్ మానమన్నా మానరు తెలుసా పిల్లలు. బ్రెయినీ డే, ఇలా చాలా ఉంటాయి. కల్చర్, మన ఇండియన్ కల్చర్ అంతా నేర్పించబడుతుంది. సరే, మనకు అంత టైం లేదు, స్పీడ్గా వైండప్ చేద్దాం. ఓకే, దీంట్లో మనం లోగోస్ యాడ్ చేద్దాం. ఇంక్లూడ్ లోగోస్.
similar cells. I'm so sorry. Similar cells. Okay. ఇదేంటో తెలుసా, మనం ఎంత క్లియర్ గా దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే, మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సెషన్ విన్నారు కదా, ఎంత క్లియర్ గా మన కమ్యూనికేషన్ వెళ్తే అంత క్లియర్ గా మనకు వచ్చే రిజల్ట్ ఉంటుంది, అది పర్సన్ నుంచి అయినా ఏఐ నుంచి అయినా. ఓకే, సో మనం క్రిస్టల్ క్లియర్ గా ఎంత క్లారిటీతో ఇస్తే అంత మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాం, కంప్లీట్ దాని డీటెయిల్స్ ఏమేమి చెప్పాము. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరికి, ఎప్పుడు, ఎలా జరుగుతుంది, అండ్ దానికి లోగోస్ ఇస్తాము. ఆ లోగోస్ మాత్రం చాలా క్లియర్గా పెట్టమని చెప్పాం, డీసెంట్గా, అలాగే పిల్లలకి అట్రాక్ట్ అయ్యేలాగా పెట్టమన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గంపా సార్ ఫోటో అవన్నీ యాడ్ చేసుకుందాం. కాపీ పేస్ట్ చేస్తున్నాను అంతే. సరే, రైట్ లోగో పెట్టాము, బంధం లోగో పెట్టాము, గంపా సార్ ఫోటో పెట్టాము, సుధీర్ సార్ ఫోటో పెట్టాము. ఆల్ డన్ కదా. సో మన సైడ్ నుంచి పెడతాం. సో దానికి కొంచెం టైం ఇద్దాం. ఈ లోపు ఇంట్రెస్టింగ్ చేద్దామా? ఇది ఎంత క్యాన్వాలో చేసాం మేడం, మాకేం ఇంట్రెస్ట్ రావట్లేదు. మరి ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? మనం కొత్తగా ఏదైనా ట్రై చేస్తే వస్తుంది. చేద్దామా? ఏదైనా ఊహించుకుని ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దామా? చేద్దామా? ఎవరైనా టీవీలోంచి బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుంది? టీవీ స్క్రీన్ ఇలా చింపుకొని బయటకు వచ్చేస్తా ఉంటే బాగుంది కదా ఊహించుకోవడానికి. ఎవరైనా ఫోటో పెడితే బాగుంది. అది మనం చేస్తే, ఈ సైట్ రెఫెల్ అండి, సైట్స్ నోట్ చేసుకోండి. ఇందాక మనం చేసింది జెమినీ ఏలో చేసాం, చాట్ జీపీటీలో చేయొచ్చు, గ్రాక్లో చేయొచ్చు. ఓకే, ఇవన్నీ లాస్ట్లో నేను మీకు మెన్షన్ చేస్తాను చాట్ బాక్స్లో, డోంట్ వరీ. రెఫెల్ ఏఐ అనేది మనం ఇమేజ్ జనరేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అక్కడ ఆ ఇమేజ్ పోస్టర్ జనరేట్ అయ్యేలోపు మనం మన ఫోటో, మన ఇమాజినరీ ఫోటోని క్రియేట్ చేద్దాం. ఏం క్రియేట్ చేద్దాం? టీవీ ఐడియా బాగుందా? నాకు ఇందాక ఎక్కడో ఫోటో కనబడింది. సో ఒక కార్టూన్, అలాగే రియలిస్టిక్గా ఉండాలి కొంచెం. టీవీ బద్దలు కొట్టుకొని బయటకు వచ్చే ఒక పర్సన్ కావాలి. ఏం టీవీ బద్దలు కొడదాం? మీ ఇంట్లో ఏం టీవీ ఉందో చెప్పండి, దాన్నే పగలగొట్టేద్దాం. ఎందుకు మేడం మీరు పగలగొట్టడానికి? మా ఇంట్లో టీవీ, మీ టీవీయే పగలగొట్టుకోండి. ఓకే, 44 inches TV screen. ఇవన్నీ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి అనేది మన బేసిక్ ఐడియా. ఓకే, తర్వాత దాన్ని ఎలా అప్లై చేయడం అనేది మనకు అవసరాన్ని బట్టి మనం దాన్ని యూజ్ చేస్తామండి. కానీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాంప్ట్. మనం దానికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు టీవీలోంచి బయటకు రావాలి, టీవీ పేరు అన్ని ఇచ్చాం, మరి ఎవరు బయటకు రావాలి? 40-year లేడీ వస్తే బాగుంటుంది కదా. ఎందుకు మళ్ళీ బాగోపోయినా మీరు ఏమన్నారు?
మీరు అన్నాను అనుకోండి, సపోజ్ బాగాలేదు అనుకోండి, నన్ను తిట్టుకుంటారు. అవునా? ఓకే. నేను ఏదో నా ఊహకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అది బాగోపోతే మాత్రం నేను కాదు. ఓకే. సరే, బాగున్న ఇలా పెట్టమని చెప్తున్నాను ఏంటి. వెరీ ప్రెటీ అండ్ ఎలిగెంట్. ఓకేనా? ఇప్పుడు బాగుంటాను కదా? ఎస్. ఓకే. ఏ హ్యాండ్ ఊపుదాం? లెఫ్ట్ హ్యాండే ఊపుదాం. మనం హాయ్ జనరల్ గా లెఫ్ట్ హ్యాండ్ అని చెప్తాం. నేనైతే లెఫ్ట్ హ్యాండ్ చెప్తాను. ఓకేనా? సరిపోతుందా? ఇచ్చేద్దామా? జనరేట్. జనరేట్ చేస్తుంది. ఈ లోపు మన పోస్టర్ చూద్దాము. బాగుందా? సూపర్ కలర్ఫుల్ కదా? క్యాన్వాలో కంటే బాగా వచ్చిందా? ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇదే డిజైన్ డౌన్లోడ్ చేసుకుని క్యాన్వాలో యూజ్ చేసి దాన్ని కొంచెం పైన టెక్స్ట్ అని ఎడిట్ చేసుకోవచ్చు. దానిపైన టెక్స్ట్ బాక్స్ పెట్టుకునో పక్కన మీ ఫోటో చివర్లో యాడ్ చేసుకునో ఇదంతా కూడా చేసుకోవచ్చు. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు దాన్ని శుభ్రంగా యూజ్ చేసుకోవచ్చు. బాగుందా బాలేదా? ఆపరేషన్స్ ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఎంత క్రిస్టల్ క్లియర్ గా దానికి డీటెయిల్స్ ఇస్తామో అంత బాగా వస్తుంది. అలా ఇవ్వకుండా జనరలైజ్డ్ గా ఇచ్చేసాం అనుకోండి, నాకు ఒక పోస్టర్ కావాలి యంగ్ మైండ్స్ కానీ, సో వేగ్ గా వస్తుంది. ఎగ్జాక్ట్ మన పర్పస్ సాల్వ్ అయ్యేలాగా అది రాదు. ఓకే, ఇది టైం పడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? బాగుందా? చేయొచ్చా? మనందరి కొత్త కొత్త ఐడియాలు చూసారా? ఇప్పుడు ఏదో కలుస్తుంది. రేపు పొద్దున్న పిల్లలకు స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీని మీరు జస్ట్ ఇమాజిన్ చేసి అందులో కొట్టారనుకోండి, ఆ పోస్టర్ వచ్చింది అనుకోండి, లేదా సెకండ్ దాంట్లో రఫెల్లో చేసినట్టు ఒక ఇమేజ్ జనరేట్ చేశారనుకోండి, జస్ట్ ఇమాజిన్ పిల్లలకి ఎలాంటిది ఉంది, ఎంత ఎక్సైటింగ్ గా ఉంది. ఇది వాళ్ళ స్టడీస్ లో కూడా వాళ్ళకి మీరు కొంచెం వర్క్ ఆన్ చేసి యూజ్ చేయొచ్చు. రైట్? ఇప్పుడు అస్సలు ఒక ఇంట్రెస్టింగ్, నాకైతే చాలా ఇష్టమైన పని చేద్దామా? మీరు అందరూ ఎస్ అని పెడితే, ఎస్ ఫర్ సాంగ్ చేద్దామా? సాంగ్ మీలా చేస్తారా, నాలా చేస్తారా, చంద్రబోస్ గారిలా చేద్దామా? మనం ఎలా కావాలంటే అలా చేద్దాం. చేసేద్దామా? ఎస్ 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 ఎస్. వావ్, సూపర్. సో సరే, కానీ మీరు అందరూ ఇవి అప్లై చేయాలి. ఓకే? ఎస్, భీమరాజు సార్ ఫుల్ అప్డేట్ ఉన్నారు. ఎస్, పాపం ఉండొచ్చు, టెక్నికల్లీ బాగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంచెం స్టార్టింగ్ లో ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక పాయింట్ మనకి యాడ్ అయిందా లేదా? డెఫినెట్ గా అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ద ఎండ్. ఐ ప్రామిస్ యూ ఆల్. ఓకే, సాంగ్ చేద్దాం. లెట్స్ ఆల్ గెట్ రెడీ. ఇదిగోండి, టీవీ పగిలిపోయింది. ఏ టీవీ బాగుంది? నేను కాదు, నేను ఇందులో ఏది కాదు. ఎలిమినేట్ మీ సార్, ఎలిమినేట్ మీ. బాగున్నారు కదా? బట్ ఫేస్ ఎంత బాగా వచ్చింది. థర్డ్ వన్ తప్ప మిగతావన్నీ బాగానే చేశాడు. ఏ చూసారా, దిష్టి తీసిన థర్డ్ దాంతో. బాగున్నాయి కదా ఇమేజెస్? సో ఇలా మనం జనరేట్ చేయొచ్చు. ఇలా ఏదైనా జనరేట్ చేసి మీరు మీ ఐడియాని మీ స్టేటస్ లో పెట్టుకుంటే అసలు మీకు రిప్లైస్ వస్తాయి. ఏం చేసినావు, ఎక్కడి నుంచి తెచ్చావు, ఇదంతా ఎక్కడ దొరికింది నీకు ఇమేజ్?
అప్పుడు అడగండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఇస్తాను. నేను చెప్పను. ఓకే. ఎస్, జోక్స్ అపార్ట్, దట్స్ అ వండర్ఫుల్ థింగ్. బట్ ఒక్కటి చూపిస్తా. సారీ, రీమేకర్.ai అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ఫేస్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మోడీ గారు ఫోటో తీసుకొని ఆ ఫేస్ తీసి మన ఫేస్ స్వాప్ చేయొచ్చు. ఇది జస్ట్ నేను చూపిస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్లై దిస్. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలంటే తర్వాత చేసుకోండి. ఫస్ట్ ఫోటోలో అసలు ఫోటో పెట్టి సెకండ్ దాంట్లో ఏది కావాలో అది పెడితే ఆ ఫోటో రిప్లేస్ అవుతుంది. రీమేకర్.ai. ఇవన్నీ లాస్ట్లో నేను ఇస్తాను నేమ్స్, డోంట్ వరీ, కాన్సన్ట్రేట్ ఆన్ ద కంటెంట్. ఓకే, ఇప్పుడు మనం సాంగ్ చేద్దాం అనుకున్నాం కదా. ఏం సాంగ్ చేద్దాం? సాంగ్ ఎప్పుడైనా సరే ఒక నేమ్ కొట్టి ఇస్తే సాంగ్ ఇచ్చేస్తుంది, బట్ ఎప్పుడైనా దానికి కొంచెం క్యారెక్టరిస్టిక్స్ యాడ్ చేయండి. సపోజ్ ఐ వాంట్ సాంగ్ ఫర్ మై సన్. ఐ వాంట్ సాంగ్ ఫర్ మై సన్ ప్రణవ్, 10-year-old. ఓకే, ప్లేఫుల్, హంబల్ అండ్ లవబుల్. అబ్బాయి కదా, నేను పొగడుకుంటున్నాను, మీరు మిమ్మల్ని పొగడేసుకుంటారు. ఎస్, ఎప్పుడు మన క్యారెక్టరిస్టిక్స్ యాడ్ చేసే కొలది వచ్చే అవుట్పుట్ అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి మీ పిల్లలకి, మీ వైఫ్కి, హస్బెండ్కి ఒకసారి సాంగ్ చేసిస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్ని జస్ట్ ఫస్ట్ ఊహించుకోండి. మీ వైఫ్ అయితే మంచి బిర్యానీ పెడతారు రేపు, అవునా? పిల్లలు అయితే ఇంక చెప్పక్కర్లేదు, అస్సలు Cloud9లో ఉంటారు. ఒక 4 రోజులు అయితే మీరు ఏం చెప్తే అదే వింటారు. అదే మా అమ్మ నా మీద పాట రాస్తుంది. ఓకే, రైట్. ఈ కంటెంట్ ట్రయల్స్ ఏమిద్దాం. ఓకే, ర్యాప్ అప్బీట్ బాగానే ఉంటుంది. ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని ట్రై చేయొచ్చండి. ఫీమేల్ వాయిస్ ఇచ్చాను. ఇక్కడ స్టైల్స్ ఉంటాయి చాలా రకాల, కింద చూపించే గిటార్స్, ఎలక్ట్రానిక్ బీట్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేస్తూ ఉంటే కొత్త కొత్త పాటలు వస్తుంది. ఓకేనా, డన్ కదా? మనం ఇప్పుడు రెడీ చేయొచ్చు కదా దీన్ని. గ్రేట్. క్రియేట్ చేస్తుంది. ఈలోపు మనం ఇంకొక చిన్న పని చేసేద్దాం. ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇది ChatGPT. మనం ఏదైనా క్వశ్చన్స్, లాజికల్ థింకింగ్, ఇవన్నీ ChatGPT. ఎనీవే ChatGPT ఇస్ ద ఫస్ట్ థింగ్. మనం అట్ ద బిగినర్ స్టేజ్ అయితే ChatGPT స్టార్ట్ చేయొచ్చు, అన్నిటికీ వర్క్ అవుతుంది. ఇమేజెస్ కానీ ఏదైనా సరే. ఓకే, దానికి చెప్పాను కదా, ఎక్స్పర్ట్ లాగా థింక్ చేయమని చెప్పాలి. థింక్ లైక్ సాంగ్ ఫార్మేషన్. ఓకే, ఇదంతా పెట్టేసాం కదా. ఇప్పుడు దీనికి ఫినిషింగ్ ఏమిద్దామంటే యూస్ తెలుగు సింపుల్ అండ్ హార్ట్ టచింగ్ వర్డ్స్. ట్రై చేద్దాం ఎలా వస్తుందో. నేను ఇప్పటిదాకా వాళ్ళ మీద సాంగ్ రాయలేదు, మీకోసమే ట్రై చేస్తున్నా. వర్కౌట్ అయితే నేను కూడా చూపించుకుంటా వాళ్ళకి. ఓకే, ఎస్, మన సాంగ్ రెడీ. ఎంత సింపుల్గా వచ్చిందో కదా, మనం లిరిసిస్ట్ అవ్వక్కర్లేదు.
అవి డీటెయిల్స్ అప్డేట్స్ కూడా ఇస్తుంది. తెలుగులో కూడా వచ్చింది చూసారా, నేను తెలుగు అని కొట్టాను అంతే, అందుకంటే నేను దానికి ఏ విధమైన ఎక్స్ట్రా ప్రాంప్ట్ ఇవ్వలేదు. సాంగ్స్ రెడీ అయిపోయినాయి, ఈ లోపు ఇది కూడా ఇచ్చేసి అది విందాం. I want a song for my son Pranav, 10-year playa, very, very active, playful, humble. రాలే కదా, ఎవరో ఇంగ్లీష్ టైటానిక్ సాంగ్ విన్నట్టుంది కదా, నాకైతే టైటానిక్. I want a song for my son Pranav, 10-year playa. It's still నాచిన్న ప్రభావం, నా చిన్న ప్రభావం, నా ప్రాణం ప్రభావం, నా చిన్న ప్రభావం. యాక్చువల్లీ లిరికల్లీ రాంగ్ ఉంది, అది మనం కరెక్షన్ చేసుకుని అప్పుడు కాపీ చేసుకోవచ్చు. ఓకే, నా చిన్న ప్రభావం. ఎలా ఉంది సాంగ్? క్రియేట్ చేద్దామా? రేపటి నుంచి అసలు వరదలు కదా పాటలు. ఎవరైనా మీ వాయిస్కి ఇంప్రెస్ చేయాలంటే ట్రై చేయండి, బాగా పనిచేస్తుంది. సీరియస్లీ, ఎందుకంటే మనం అడ్మైర్ చేయలేని సందర్భంలో కూడా ఇన్ని వర్డ్స్ యూజ్ చేసి జస్ట్ క్రిస్టల్ క్లియర్గా ఇవ్వాలి. యాక్చువల్లీ నేను కూడా మిస్టేక్ ఇచ్చాను, ఏంటంటే ఐ వాంట్ అ సాంగ్ అని కొట్టాను, ఆ బిగినింగ్ తీసేసి ఇచ్చి ఉంటే సరిపోయాను. రైట్, సో మనం పాట నేర్చేసుకున్నాం, పోస్టర్ నేర్చేసుకున్నాం, ఇమేజ్ జనరేషన్ నేర్చేసుకున్నాం. ఇంకేం కావాలి మనకి? చెప్పండి, ఇంకేం కావాలి? ఇంకా ఏం అవసరం? వీడియోస్ కూడా సేమ్ వేలో ట్రై చేయొచ్చు సార్. వీడియో ఇంకొంచెం టైం పడుతుంది కనుక మీరు ChatGPTలో ట్రై చేయొచ్చు. అదర్ థింగ్స్, పీపీటీ, మహేష్ సార్, ఎస్, పీపీటీ ఎవరికి అవసరం? టీచర్స్కి అవసరం, ఎంప్లాయీస్కి అవసరం, రైట్, బిజినెస్ పీపుల్కి అవసరం, తమ ప్రొజెక్ట్ చేయడానికి. సో ఒక్క క్లిక్లో పీపీటీని రెడీ చేసుకుందామా? మీరు కెన్వాలో కూడా పీపీటీ చేశారు, అవునా? గ్రూప్ యాక్టివిటీ చేశారు. ఇప్పుడు మనం ఒక సింగిల్ స్టెప్లో మనం పీపీటీ రెడీ చేస్తాం. హౌ? 2 యాప్స్ ఉన్నాయండి, గామా బాగానే ఉంటుంది, ఏఐ పీపీటీ కూడా బాగుంటుంది. ఎలా ఏది యూజ్ చేసినా మీరు మీ ప్రెజెంటేషన్ అనేది చేయొచ్చు. ఫస్ట్లీ నేను ఏఐ పీపీటీ చూపిస్తాను మీకు. గమ్మ కూడా సేమ్ ఉంటుంది, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏఐ పీపీటీలో ఏంటంటే లాగిన్ అయిన తర్వాత ప్రతి దాన్ని మీరు గూగుల్తో లాగిన్ చేసుకోవచ్చు, దానికోసం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇప్పుడు దాకా చెప్పిన ఏ యాప్నైనా కింద సైన్ అప్ విత్ గూగుల్ అని చూపిస్తుంది, దాంతో సైన్ అప్ అయిపోతే మీకు డైరెక్ట్ గూగుల్ అకౌంట్తోనే వచ్చేస్తుంది. ఓకే, ఫ్రమ్ కన్వర్జేషన్ అంటే మనం ప్రాంప్ట్ ఇస్తాము, దానికి తగ్గట్టు పీపీటీ రెడీ చేస్తుంది. అలా కాకుండా ఫ్రమ్ ఇంపోర్టెడ్ డాక్యుమెంట్ అంటే ఏదైనా మనం పీడిఎఫ్ ఇచ్చి దాని నుంచి పీపీటీ రెడీ చేయమని అడగొచ్చు, 2 విధాలు. ఓకే, ఫ్రమ్ కన్వర్జేషన్ అంటే మనం ఏమిద్దాం? ప్రెజెంటేషన్ ఇస్ మై ఫేవరెట్ సెషన్, అందుకు అదే ఇస్తున్నాను. క్రియేట్ హెల్ప్ఫుల్ information. On each ఎన్ని స్లైడ్స్ కావాలి అది మనం డిఫైన్ చేసుకోవచ్చు. జస్ట్ 3 to 6 పెడుతున్నాను, త్వరగా జనరేట్ అవుతుంది. ఓకే,
ఇందులో మనం ఏం చేయలేదు, జస్ట్ ఫ్రమ్ కన్వర్జేషన్ అని వెళ్ళి మనకు కావాల్సిన ఐడియాని పెట్టాను. మీకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే మీరు దీంట్లో ప్రాంప్ట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తే అది ఇంకా ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కొట్టాం. నెక్స్ట్ పెట్టగానే అది ఒక రఫ్ స్కెచ్ ఇస్తుంది మీకు ఆ పీపీటీ ఎలా ఉండబోతుంది అని. హెల్ప్ఫుల్ హ్యాబిట్స్, ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇట్, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి. మనం 3 స్లైడ్సే పెట్టాం కనుక చిన్నది వచ్చింది. మీరు ఫుల్ పీపీటీ పెట్టుకున్నప్పుడు పెద్దది పెట్టుకోవచ్చు. అప్పుడు టెంప్లెట్స్ అడుగుతుంది, మీరు ఎలాంటి టెంప్లెట్ కావాలి. సో సింపుల్ కదా. మనం ఇది పీపీటీలోకి వెళ్తే చాలా కష్టపడి వెతుక్కోవాల్సి వస్తుంది, అదంతా డిజైన్ చేసి పెట్టాల్సి వస్తుంది. సరే, ఇది తీసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ చేశాం కదా, జనరేట్ పీపీటీ అని కొడుతున్నాను కింద. కూడా పెట్టింది. ఆ ఇమేజెస్ ని మనం రిప్లేస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడే చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసుకుని మన ఓన్ గా కూడా చేసుకోవచ్చు. ఇది ఎడిటబులే ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేస్తే చాలు, మన సిస్టంలో ఫోన్లో కూడా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఎడిట్ అని కొట్టాను అనుకో. మనం ఇక్కడే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. రైట్, పీపీటీ రెడీ అయిపోయిందా? అప్పుడే అసలు నేను చెప్పినంతసేపు పట్టలేదు పీపీటీ రావడానికి. దీంట్లో ఇందాక మనం చెప్పినట్టు స్లైడ్ షో కూడా చూపించుకోవచ్చు, ఇందులోనే షేర్ చేయొచ్చు. రైట్, ఒక డాక్యుమెంట్ ఇచ్చి కూడా మనం తీసుకోవచ్చు. ద సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫ్రమ్ ఇంపోర్టెడ్ డాక్యుమెంట్, ఇక్కడ మనం ఏదో ఒక పీడిఎఫ్ కానీ వర్డ్ కానీ టెక్స్ట్ ఫైల్ కానీ ఇస్తాము, దాని నుంచి జనరేట్ చేస్తుంది. కొంచెం స్లోగా కొట్టుకుంటుంది అప్లోడ్ అవడానికి, బట్ దిస్ ఈస్ ద వే. ఇక్కడ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీరు జనరేట్ చేస్తే ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటాతో పీపీటీ అనేది రెడీ అయిపోతుంది. ఏఐ పీపీటీ ఆర్ గామా, 2 సైట్స్, చాలా మంచి పీపీటీస్, డిఫరెంట్ మీకు బ్యాక్గ్రౌండ్స్తో వస్తాయి. ఓకే, పీపీటీ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎంప్లాయీస్ అయిపోయారు. ఓకే, జనరల్ మన పోస్టర్స్ ఇవన్నీ అవసరమయ్యే బిజినెస్ పీపుల్ అయిపోయారు. మరి అన్యాయం ఎవరికి జరిగింది ఇక్కడ చెప్పండి? అసలు అన్యాయం ఎవరికి జరిగింది? ఎవరిని మనం అడ్రస్ చేయలేదు. ఉమెన్. అబ్బా అసలు. ఓకే, ఇంకా సార్ అంతేనా? ఇంకెవరికి అన్యాయం జరగలే? నాకైతే ఒకళ్ళ మీద ఉంది, వాళ్ళకి పాప అన్యాయమే జరిగింది. వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీంలో, అందుకే నాకు వాళ్ళే కనబడుతున్నారు ఎక్కువ. ఎవరున్నారు? వాళ్ళు కూడా గుర్తించట్లేదు వాళ్ళ కోసం. పోస్టర్ మేకింగ్, ఎస్ సార్, డెఫినెట్లీ లాస్ట్లో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను సార్. లెట్ us కంప్లీట్. హౌస్ వైఫ్, ట్రైనర్స్. సార్ మనం అందరు ట్రైనర్స్, మనం అన్నీ నేర్చేసుకుంటున్నాం. ఎస్. టీచర్స్, ఓకే సూపర్. ఎస్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వీళ్ళకి, ఎస్ సాయి అపేక్ష మనం క్యాచ్ చేశారు మనం. ఎస్, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళకి అద్భుతమైన ఒక 2 టూల్స్ చెప్తా. నేనైతే చాలా యూటిలైజ్ చేస్తున్నానండి మా పిల్లలకి. చెప్పనా వద్దా? ఆర్ అని పెడితే చెప్తా. ఆర్ ఫర్ రెడీ టు రాక్. స్టూడెంట్స్, టీచర్స్ అయితే దే షుడ్ ఆల్వేస్ రాక్. ఎస్ ఎక్స్ట్రాడినరీ టూల్స్ ఇవి.
సీరియస్లీ చెప్తున్నానుగా, ఇవైతే నేను 200% యూజ్ చేస్తున్నాను మిగతా వాటి అన్నిటికంటే. ఒకటి నోట్బుక్ వెళ్ళాం. నోట్బుక్ వెళ్ళాం అనేది మనం ఒక ఫోటో కానీ ఒక డేటా కాపీ పేస్ట్ అయినా చేయొచ్చు, ఒక పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే మీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ తీసుకుని దాన్ని ఫొటోస్ పీడిఎఫ్ చేస్తారు కదా, ఒక డాక్యుమెంట్ లాగా కెమెరాలతో తీయొచ్చు, అడోబ్ స్కానర్లో పీడిఎఫ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తే అది ఎలాంటి మిరకిల్స్ చేస్తుందో తెలుసా? సపోజ్ ఇది మా అమ్మాయి హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్, సోషలిజం ఇన్ యూరోప్ అండ్ రష్యన్ రెవల్యూషన్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్. ఓకే, మా అమ్మాయికి ఇది ఒక డేంజరస్ పార్ట్ అన్నమాట. దీంట్లో ఎఫ్ఏక్యూస్ ఆ డాక్యుమెంట్ ఇచ్చాక ఇది కింద ఎఫ్ఏక్యూస్ అని వస్తాయి, అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నీ విత్ ఆన్సర్స్ దానికి రిలేటెడ్గా వస్తుంది. ఓకే, ఆ తర్వాత స్టడీ గైడ్, అంటే ఇది ఒక సమ్మరీ అన్నమాట. ఆ లెసన్ యొక్క సమ్మరీ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఏజ్ వైజ్ ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఒక టెక్స్ట్ బుక్ని అంతా చూసి భయపడకుండా పాయింటెడ్గా చెప్పింది. నెక్స్ట్ లెవెల్ చూపించిన ఇదంతా ఎందుకు ముందే చేసి చూపిస్తున్నానంటే చాలా టైం టేకింగ్ అండి. ఇది కొంచెం 15-20 minutes దీనికి అప్లోడ్ అవడానికే పడుతుంది. ఆడియో ఫైల్ జనరేట్ చేస్తుంది. నమస్కారం. ఫ్రెంచ్ విప్లవం గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం కదా. అవును. ఆ విప్లవం తరువాత ఐరోపా అంతటా స్వేచ్ఛ, సమానత్వం లాంటి ఆలోచనలు ఎలా వ్యాపించాయో చూసాం. నిజమే. అప్పటి వరకు ఉన్న బాగుందా? ఇది ఒక పాడ్కాస్ట్, జస్ట్ లెసన్ చెప్పడం కాదు, ఇద్దరు డిస్కస్ చేస్తూ ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకు చెప్తారు. అండ్ దీంట్లో మనం క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఇక్కడ స్టార్ట్ టైపింగ్ అని ఉంది చూసారా, ఇక్కడ మనం క్వశ్చన్స్ అడిగినా ఆ టెక్స్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్స్ వస్తాయి. అండ్ క్విజ్, ఫ్లాష్ కార్డ్స్, ఐ విల్ షో యూ అగైన్. నేను ఇదే లెసన్ నేను ChatGPTలో ఇచ్చి ఒక సమ్మరీ తీసుకున్నాను. ఓకే, అది సమ్మరీ అనమాట. దాన్ని కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. ఫ్లాష్ కార్డ్స్ అంటే క్వశ్చన్ వచ్చిందా, అకార్డింగ్ టు ద టెక్స్ట్ హౌ డిడ్ ఎర్లీ హ్యూమన్స్ లివ్ బిఫోర్, దాన్ని క్లిక్ చేస్తే ఆన్సర్ వస్తుంది వెనకాల. వాళ్ళని మీరు క్వశ్చన్ చేసి ఆన్సర్ చేయడానికి టీచర్స్కి, క్విజ్కి చాలా పనికొస్తుంది. క్విజ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో క్విజ్ కూడా జనరేట్ చేసింది. సో ఇలా మనం ఏ డాక్యుమెంట్ అయినా ఇవ్వచ్చు, ఒక టెక్స్ట్ బుక్ లోంచి కావచ్చు, మనం డౌన్లోడ్ చేసింది కావచ్చు, సర్చ్ చేసి బోల్డ్ అంత డేటా ఉంటుంది, అదంతా చదివి ఎక్కకపోవచ్చు. అప్పుడు మనం ఇలా చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఆడియో ఫైల్ అయితే చూసారు కదా, సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ కదా అది. దాని ఇంగ్లీష్లో కూడా వస్తుంది, ఒక నిమిషం, ఇంగ్లీష్లో వస్తుంది, బట్ కొంచెం అసెంట్ మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది. Okay, let's unpack this. Imagine a world still kind of reeling from the huge shock of the French Revolution. right. Suddenly the old ways, aristocracy, the church holding all the power, didn't seem so set in stone anymore. ఓకే, సో కొంచెం ఆ అసెంట్ అది కూడా మనం సెట్ చేసుకుని నార్మల్ ఇంగ్లీష్ కొట్టి ఆ ChatGPTలో తెచ్చి పేస్ట్ చేసి మనం కన్వర్ట్ చేసుకుంటే చాలా సింపుల్ ఇంగ్లీష్లో వస్తుంది. పిల్లలకి చాలా బాగా వస్తుందండి, చాలా అంటే చాలా. నాకైతే సూపర్గా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పనా, ఇది బాగుందా బాలేదా? ఐ వాంట్ స్టూడెంట్స్ టు ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది అలాంటి, ఇదే చాట్ PDF అని ఉంటుంది. దీనికి కూడా మనం జస్ట్ PDF అప్లోడ్ చేసి మీరు ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేస్తుంది. సపోజ్ PDF అప్లోడ్ చేశాను, సమ్మరీ కావాలా అది అడుగుతుంది, సమ్మరైజ్ అంటే సమ్మరైజ్ ఇస్తుంది. అదర్వైజ్ ఏదైనా క్వశ్చన్, ఇప్పుడు ఇందాక మనం క్విజ్లోంచి ఒక కాపీ చేసుకున్నాను, ఆ క్విజ్ ఇస్తే ఇది ఇలా వస్తుంది, దీని వాయిస్ కూడా వస్తుంది. The text mentions the French Revolution as a significant event that created the possibility for societal change, but it does not specify an early invention that shaped the
కదా, ఎంత డిఫరెన్స్. ఇదైతే క్లియర్గా కూడా ఉంది కదా మనకి ఇంగ్లీష్ వాయిస్. సో ఇది చాలా బాగా పనికొస్తుంది. ఈ యాప్స్ ద్వారా మనం మన సబ్జెక్ట్ని క్రిస్టల్ క్లియర్గా చేయొచ్చు, పిల్లలకి క్విజెస్ కింద ఇవ్వచ్చు, స్టూడెంట్స్ దాన్ని ఇంకా బెటర్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది. ఆడియో వీడియో కూడా జనరేషన్ ఉంది, బట్ నేను ట్రై చేయలేదు బికాజ్ అది ఎక్కువ టైం పట్టేస్తుందని ఐ డెంట్ వర్క్ ఆన్ ఇట్. వీడియో జనరేషన్ కూడా సేమ్ టూల్లోనే ఉంది. సి హియర్, ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన తర్వాత ఈ కింద ఇవన్నీ రైట్ సైడ్ కనబడుతున్నాయి చూడండి. ఆడియోలో మళ్ళీ మీరు తెలుగు ఇవ్వచ్చు, డిఫాల్ట్గా ఉంచితే ఇంగ్లీష్ తీసుకుంటుంది. సపోజ్ వీడియోలోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతుంది. జనరేటింగ్ వీడియో చాలా గంటలు పడుతుంది. లీవ్ ఇట్. ఓకే, బాగుందా? యూజ్ అయిందా మై డియర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్? అందరికీ పనికొస్తుందండి, ఎందుకంటే నేను స్టూడెంట్ని కాదు, టీచర్ని కాదు, మమ్మీని, ఒక మదర్ని. డెఫినెట్గా నాకు యూజ్ అయింది కదా. నెక్స్ట్ ఇంకేం నేర్చుకుందాం మనం? హెల్త్, వెల్త్, ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఎడ్యుకేషన్ పార్ట్ అయిపోయింది, ప్రతి బిజినెస్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు ఉమెన్ని వాళ్ళని అన్యాయం చేశానంటే, అది ఎలా కుదురుతుంది? అస్సలు చేయకూడదే వాళ్ళని కదా, అవునా? మనం చాట్‌జీపీటీకి వెళ్దాం. బిజినెస్ ఐడియాస్ మనం ఇంట్లో ఉండి లేదా ప్యాసివ్ ఇన్కమ్ కోసం మనకి సరిపోయే బిజినెస్ ఐడియాస్ని ఎలా ఫిల్టర్ చేసుకుంటాం? జనరల్లీ మనం ఏం చేస్తాం? బిజినెస్ ఐడియాస్ ఫర్ హౌస్ వైఫ్స్ లేదా బిజినెస్ ఐడియాస్ ఫర్ ఎంప్లాయీస్, సో అండ్ సో బిజినెస్ పర్సన్ ఇలా కొడతాం. కాదు, దాన్ని క్రిస్టల్ క్లియర్గా ఫిల్టర్ చేసి ఇవ్వండి. ఎంత క్లియర్గా మీరు ఇవ్వగలిగితే అది అంత బాగా మీకు రిజల్ట్ ఇస్తుంది. 100 కావాలంటే 100 ఐడియాస్ ఇస్తుంది. ఒక బిజినెస్ కోచ్ లాగా దాన్ని ఫీల్ అవ్వమని చెప్పండి. ఫస్ట్ సజెస్ట్ 100 బిజినెస్ ఐడియాస్. సరే 100 తీసుకుందామా? తీసేసుకుందాం. మనకి డబ్బులు కట్టాలా? ఎక్కలేదు కదా. కానీ నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేయను. ఎంత చేద్దాం? ఒక 10,000 పెట్టుకుందామా? చైల్డ్ దగ్గర రఘు పేరు పెట్టేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ 10,000 పెట్టింది. నేను ఒక 40-year ఉమెన్. ఓకే, మనం పెట్టామనుకోండి, మన కల్చర్, మన ఇది ఇట్ సైడ్ ఉండే బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా దానికి ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ క్లారిటీ వస్తుంది. నాకు 2 పిల్లలు. ఓకే, స్కూల్ గోయింగ్ కిడ్స్ అని పెడదాం. ఏమిద్దాం? నాకు ఏమున్నాయి? నా దగ్గర ఉండే రిసోర్సెస్ ఏంటి? నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఓకే, ఇంటర్నెట్ ఉంది, నాకు డైలీ 3 hours స్పెండ్ చేసేంత టైం ఉంది. ఓకే, డోంట్ వరీ, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా అది రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకోగలదు. ఓకే, కానీ నేను ఇంట్లోంచే చేయాలనుకుంటున్నాను. సజెస్ట్ ఐడియాస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఇంకా మనకి ఏమైనా స్కిల్ సెట్ ఉంటే అది యాడ్ చేయొచ్చు. ఐఎమ్ ఏ గుడ్ లెర్నర్. గుడ్ ఎట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఓకేనా? సరిపోతుందా? యాజ్ ఆఫ్ నౌ ఏమొస్తుందో చూద్దామా? ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో.
ఫ్రీలాన్సర్గా ట్రాన్స్లేటర్గా యూజ్ చేయొచ్చు. బికాస్ మనకి లాంగ్వేజ్ వచ్చని చెప్పాం కనుక లాంగ్వేజ్ రిలేటెడ్ వచ్చింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, యాడ్స్ జనరేట్ చేయొచ్చు, తెలుగు కంటెంట్ రైటింగ్ చేయొచ్చు, ఇంగ్లీష్ బ్లాగ్స్. ఓకే, ఇదంతా లాంగ్వేజ్ రిలేటెడ్ ఇచ్చింది. మరి డిజిటల్గా పేరెంటింగ్ టిప్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పాను. ఓకే, అండ్ పాడ్కాస్టింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్పొచ్చు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ చెప్పింది. ఓకే, క్రియేటివ్ ఐడియాస్, సోషల్ మీడియా పోస్ట్లు, బ్లాగ్స్ పెట్టొచ్చు, స్మాల్ బిజినెస్, క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, స్వీట్స్ స్టార్ట్ చేయొచ్చు, జ్యువెలరీ, ఇమిటేషన్, సెకండ్ హ్యాండ్ బుక్ రీసెల్లింగ్, టీచింగ్ అండ్ కోచింగ్, ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచ్ కింద పనిచేయచ్చు, ఫోనిక్ క్లాస్ టీచర్స్, బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో ఇందులోంచి మళ్ళీ మనం ఫిల్టర్ చేయమని అడిగితే మన స్పెసిఫికేషన్ బట్టి ఫిల్టర్ కూడా చేసుకోగలం. సో మన ఆపర్చునిటీస్ని మనం ఎంత వెతికినా బయట వెతకడం ఇన్ని రావు కదా, ఇన్ని ఐడియాస్ కూడా మనకి రావు కదా, కొన్నైనా మనం యూటిలైజ్ చేసుకునేలా ఉంటాయి కదా. సో దాన్ని ఫిల్టర్ చేసి మన స్ట్రెంగ్త్ ఉన్నవి ఏమిటి అవన్నీ మనం ఐడెంటిఫై చేసి అండ్ దాని రిలేటెడ్ కోచింగ్ కూడా మనం ఇందులో కొన్ని తీసుకోవడానికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ బ్యూటీ టిప్స్ ఉంది, హోమ్ రెమెడీస్, కంటెంట్, ఐ మీన్ యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ అవి చెప్పింది కదా, అక్కడ మనం దీంట్లోంచే కంటెంట్ తీసుకుని దాన్నే చేసి అప్లోడ్ చేయొచ్చు కదా. ఒక పర్టికులర్ టాపిక్ బ్యూటీ టిప్స్ తీసుకున్నారు, బ్యూటీ టిప్స్ దేనికోసం ఐడెంటిఫై, ఒక సిరీస్, ఒక 10 టిప్స్ తీసుకొని 10 వీడియోస్ మీరు షెడ్యూల్ చేసుకొని చేస్తే ప్రతిదాన్ని అది ఎంత బాగా చేయాలో కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో మనకు ఒక బిజినెస్ అయిందా. అలా నెంబర్ ఆఫ్ థింగ్. ఫ్రీలాన్సర్ కింద పీపీటీ ప్రెజెంటేషన్స్ తయారు చేయొచ్చు, కంటెంట్ రైటింగ్ తయారు చేయొచ్చు, కాపీ రైటింగ్ చేయొచ్చు, ఎక్సెల్ ప్రిపరేషన్, ఇలా చూసారా ఇన్ని ఉన్నాయి. ఇంత ఆపర్చునిటీ ఉంది మన చేతిలో ఏ ద్వారా. సో మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఎంత క్రిస్టల్ క్లియర్గా మనం రిఫైన్ చేయగలుగుతున్నాం, మనకేం కావాలి, మన దగ్గర ఉన్న సోర్స్ మనకి ఏం కావాలి, ఇంకా బెస్ట్ వేలో మనం రీసెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక అద్భుతమైన, మనం జనరల్గా అబ్బాయిలు అవ్వనివ్వండి, అమ్మాయిలు అవ్వనివ్వండి, స్టూడెంట్స్ అవ్వనివ్వండి, మన డైలీ లైఫ్లో పరిగెడుతూ చాలా మంది యాప్స్ యూజ్ చేస్తారు, చెక్ లిస్ట్ పెట్టుకుని అది చేశానా ఇది చేశానా. కానీ ఆ ట్రాకింగ్ అన్ని పారామీటర్స్లో మన డైట్ నుంచి, మన వర్కౌట్ నుంచి, డైలీ చేసే ప్రతి పని నుంచి మనం ఒక్క వర్డ్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, జస్ట్ 2 minutes ఆఫ్ మన టైం పెట్టి. యాప్స్ చాలా వరకు పెయిడ్ ఉంటాయి, ఏదైనా ట్రాకింగ్ యాప్స్ ఇవన్నీ చూస్తే పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్స్లో మనకి నచ్చినట్టు దాన్ని డిజైన్ చేసుకోలేం. బట్ చాట్ జీపీటీ యూజ్ చేస్తే మనం ప్రింటబుల్గా దాన్ని రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూద్దామా. చేద్దామా. ఆర్ యూ ఆల్ రెడీ? నిద్రపోతున్నారా ఏంటి ఎవరైనా? నిద్రపోతే చెప్పండి, లేపుతా ఒకసారి. ఎవరికి నిద్ర వస్తుంది? ప్రసాద్ గారు అయితే రెడీ ఉన్నారు అసలు. ఓకే, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను బాగా వాడుతున్నాను దీన్ని, బికాస్ ప్రింటబుల్ షీట్స్ తీసుకున్నాను. పిల్లలు బాగా యూజ్ చేస్తున్నారు తెలుసా. మీరు చెప్తే వినరు, కానీ మీరు ఒక ప్రింట్ తీసి ఇది నీ ప్లే టైం, ఇది నీకు ఇది, ఈరోజు ఇది ఆడుకో, ఈరోజు ఇది చేయంటే. మనం కూడా జనరల్లీ కుకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తామంటే ఆ షెడ్యూల్ ఒకటి ఉండదు, ఆ ఫ్లోలో వెళ్తాము, ఈరోజు ఇది హెల్తీ ఫుడ్ అది ఇది అంటాం. కానీ ఒక షెడ్యూల్ తయారు చేసుకుని దాన్ని ఫాలో అయితే 90% అట్లీస్ట్, లేదా 70% ఫాలో అవ్వగలుగుతాం కదా. ఆ కంప్లీట్నెస్ ఉంటుంది మన వర్కౌట్ టైం, ఎందుకంటే మన కళ్ళ ముందు అది కనబడుతుంది చేసినామా లేదా అని. ఓకే, అండ్ దాన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా మనం జస్ట్ ఒక 5 to 10 minutes, నాట్ మోర్ దాన్ దట్ చేయొచ్చు. ఎక్కువ చేపేమీ తీసుకోను, ఇన్ టైంలోనే క్లోజ్ చేస్తాను. ఓకే, సో బీ విత్ మీ. ఏం చేద్దాం, ఒక డైట్ ప్లాన్. ఓకే, ఇంకా ఒక డైలీ ప్లానర్. అంటే ఫస్ట్ అది ఎలా ఆలోచించాలి, థింక్ లైక్ ఏ డైటీషియన్ అండ్ ఎక్స్పర్ట్
కెరీర్ కౌన్సిలర్. ఎందుకంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని చేయడమే కదా ఇదంతా. అటు మనం వర్క్ చేసుకుంటూ మనం మన షెడ్యూల్ ని ఫాలో అవ్వాలి. మనం ప్రింటబుల్ గా షీట్స్ అడుగుదాం. ఓకే, అది మీరు ఆన్లైన్ సిస్టంలో చేసుకున్నా పర్వాలేదు, ప్రింట్ తీసుకుని డైలీ అవి చేసుకున్నా పర్వాలేదు. డైలీ ప్లేనర్ ఒక 1 month కి క్రియేట్ చేయమందాం. వీ కెన్ రిపీట్ ఆర్ ఎడిట్ ఇట్ అగైన్. నేను నా ఏజ్ని వాళ్ళు ఎన్నిసార్లు తలుచుకుంటున్నాను తెలుసా మీకోసం. హస్బెండ్ ఎందుకు వదిలేయాలి? మనం ఎవరెవరు ఉన్నామో మనం ఇచ్చాము. మన రిక్వైర్మెంట్ ఏంటి? మనం హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ మొత్తానికి హెల్తీ డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్. ఎందుకంటే వాళ్ళతో కలిసి చేస్తే వాళ్ళకి మనకి కూడా ఒక పని అయిపోతుంది. అదే టైంలో ఒక హ్యాబిట్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను అండ్ 2 hours ఆన్లైన్ సెషన్ ఎవ్రీ డే 8 to 10 PM. మరి ఇంపాక్ట్లో టైం ఇస్తున్నాం కదా. ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి కదా. మీరు ఇదంతా చూడకుండా లాస్ట్లో రిజల్ట్ చూస్తే మీకేం అర్థం కాదు. అంటే మనం ఎంత క్లియర్గా మన పర్పస్ని ఇస్తున్నామో మన రిజల్ట్ అంత బెటర్ వర్షన్లో వస్తుంది. సో ఎంత చిన్న మైన్యూట్ థింగో చూడండి. డైలీ ఇల్లు క్లీనింగ్కి ఒక రూమ్ పెట్టుకోవాలి అనేంత క్రిస్టల్ క్లియర్గా మనం దీనికి ఇస్తున్నాం. అలాగే మనం ఇంకొకటి ఏమనుకున్నాం, మీల్ ప్లాన్ కూడా అనుకున్నాం కదా. దీన్ని రొటేటింగ్ మీల్ ప్లాన్ అంటారు. అంటే కొంచెం అటు ఇటుగా అది రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అది బ్రెడ్ బటర్ జామ్ అందనుకో నా పని అయిపోతుంది. సో సౌత్ ఇండియన్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అడుగుతున్నాను నేను. ఓకేనా, ఆర్ వి క్లియర్ విత్ దిస్? సో చూద్దామా అది ఏమిస్తుందో. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం, ఒక 40-year ఉమెన్కి 1 monthకి డైలీ ప్లానర్ కావాలి, డైట్ ప్లాన్ కావాలి, కంప్లీట్ తన ఫ్యామిలీ అందరికీ వర్కౌట్తో సహా డీటెయిల్స్ కావాలి. అంతేనా? సో సింపుల్. కానీ మనం ఎంత క్లియర్గా ఇచ్చాం, టైమింగ్స్తో సహా ఇచ్చాం. ఇప్పుడు చూడండి, బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారు, లంచ్ ఏం తిన్నారు, ఫిట్నెస్ టైము, డీక్లటర్, వర్క్ షెడ్యూల్, ఇవి మనం చెక్ బాక్సెస్తో కూడా ఇస్తుంది. 30-day క్లీనింగ్ కూడా షెడ్యూల్ చేసి ఇచ్చింది. ఇది మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇది వర్డ్లో డౌన్లోడ్ చేసి ఇస్తుంది మనకి. టిఫిన్ చూసారా, ఐ మీన్ లంచ్ మీల్ ప్లాన్ చూసారా, డిఫరెంట్ థింగ్స్ అండ్ హెల్దీ ప్లాన్ మొత్తం మనకి షెడ్యూల్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. బాగుందా? మనకి ట్రాకింగ్కి బాగుందా? ఇది చెక్ లిస్ట్ కూడా వస్తుంది మనం చేసుకుంటే. యాజ్ ఎ చెక్ లిస్ట్ కూడా ఇట్ కెన్ కమ్ అప్ టు దట్. డైలీ ప్లానర్ ఇదిగో ఇలా వస్తుంది. సో డేలో అవ్వగానే మనం దాన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. బికాజ్ ఇప్పటికిప్పుడు టైప్ చేశాను కనుక నేను జస్ట్ మైండ్లో వచ్చిన ఫ్లూక్కి చేశాను. ఇంత క్రిస్టల్ క్లియర్గా నాకు చెక్ బాక్సెస్తో కావాలి అని ఇస్తే అంత క్లియర్గా అది అలా ఇస్తుంది. ఓకేనా? బాగుంది కదా? ఎంత బాగా ట్రాక్ చేసుకుంటాం. పిల్లలు ఇలా చూసి ఒక షీట్ ఇచ్చారు అనుకోండి, ఆ రోజు ఆ పనులు ఒక్కసారి టిక్ పెట్టాక నెక్స్ట్ డే అమ్మో నేను ఏం టిక్ పెట్టలేదు, రేపు అన్నీ చేసేసుకుని టిక్ పెట్టుకుంటా. ఓకే,
చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లల్ని ఎంగేజ్ చేసేలాగా ఉంటుంది. మనకి కూడా డైలీ లైఫ్లో ఇది చాలా యూజ్ అవుతుంది. వర్కింగ్ పీపుల్కి అయితే బాగా తెలుస్తుంది, అండ్ వంట చేసే వాళ్ళందరికీ ఇంకా బాగా కనెక్ట్ అవుతుందండి. బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న వంట అయితే చేయాలి కదా, ఈ మీల్ ట్రాకర్ బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం హెల్త్ కూడా తెలుసుకున్నాం, వెల్త్ కూడా తెలుసుకున్నాం. ఇంకేం తెలుసుకుందాం? మొబైల్ దగ్గర ఆడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మనం వింటున్నాం. యాక్చువల్లీ మనం ఇందాక దాంట్లో అది కవర్ చేసాం, వర్కౌట్ విత్ కిడ్స్ అని. ఎప్పుడైతే వర్కౌట్ విత్ కిడ్స్ ఉందో అందులో యాక్టివిటీస్ వస్తాయి. అది కాకుండా మనం యాక్టివిటీస్ కూడా మనం ఒక ప్లానర్ పెట్టుకోవచ్చు. ఓకే, అది కూడా ఒక్కసారి ట్రై చేద్దాం. దానికి థింక్ లైక్ ఏ చైల్డ్ సైకాలజిస్ట్ అని అడుగుదాం. 10 to 15 ఇయర్స్ కిడ్స్ అని కొడుతున్నాను. జనరలీ మనకి ఏ స్పెసిఫికేషన్ ఉంటే మనం అది ట్రై చేయొచ్చు. సో మన ఫ్యామిలీ టైంని కూడా మనం ఇంకా బెటర్గా యూజ్ చేసుకుంటూ ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే జస్ట్ ఆ యాప్స్ చూపించి వెళ్ళిపోతే, బట్ ద రియల్ లైఫ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం డైలీ ఫేస్ చేసే ఇష్యూస్. సో వాటిని కూడా మనం ఏఐతో హ్యాండిల్ చేయగలం. పిల్లలు వినట్లేదు, పిల్లలు టీవీ చూస్తున్నారు, సో ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, దాన్ని మనం ఏ యూజ్ చేసి ఎందుకు సాల్వ్ చేయకూడదు? సో దట్ ఈస్ ఆల్ దిస్. ఓకే ఓకే 10 to 15 ఇయర్స్ కిడ్స్కి యాక్టివిటీస్ కావాలి విత్ అండ్ వితౌట్ పేరెంట్స్ else they may not be available. అంతే కదా, రోజు మనం ఉండి ఆడించలేము, మనం ఉంటే మనం ఉన్న వాడిస్తాము. ఓకే, సజెస్ట్ అందాము. ఇందాక 100 కొట్టాము కదా, ఇంకేమైనా? బిగ్గెస్ట్ థింగ్ అపార్ట్మెంట్లో ఉండి ఐ క్లీన్ ద హౌస్. మీరు ఇలా ఒక లిస్ట్ చేసుకొని ఆల్టర్నేటివ్గా ఈరోజు చేసింది కాకుండా రేపు ఇంకొకటి ఇచ్చారనుకోండి, వాళ్ళకి అది బూస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. వాళ్ళంతటా వాళ్ళే మొబైల్ స్క్రీన్ ఏదైనా సరే అడిక్ట్ అయ్యి మీతో టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటారు, దాని నుంచి బయటకు వస్తారు. ఓకే, చాలా చిన్న చిన్నవి ఇవన్నీ. కార్ టవర్ చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్నాం కదా, బిల్డింగులు కట్టి, జంపింగ్ రోప్స్, డాన్స్ ప్రాక్టీస్. సో ఆల్టర్నేటివ్ థింగ్స్ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. సో ఇలాంటి ఇంకా ఫిల్టర్ చేసి మీరు ఇంకా బెటర్ వర్షన్స్, బెటర్ ఆప్షన్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. అండ్ ఇంకా మీరు ఎవరో నిద్రపోకుండా ఉంటే ఒక్క లాస్ట్ థింగ్ చెప్తా. మనం స్టార్టింగ్లో ఉన్నారా నాతో? ప్రసాద్ గారు అయితే ఫస్ట్ నుంచి ఉన్నారు నాతోనే. సార్ అసలు ఎంత ఓపిక సార్ మీకు, సూపర్. మిమ్మల్ని చూసి కూడా ఎక్కువ ఎనర్జీ వస్తాం సార్. ఎస్, వెరీ గుడ్. సో ద ఫైనల్ థింగ్ ఇస్, మనము చాట్ జీపీటీ అనేది, ఏఐ అనేది ఒక కంపానియన్ అనుకున్నాం కదా, మన ఫ్రెండ్ కంపానియన్. ఇది గ్రోక్ యాప్. గ్రోక్ యాప్లో మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ జనరేషన్, లేటెస్ట్ న్యూస్, డీప్ రీసెర్చ్, ఇవన్నీ పెట్టదు. ఇక్కడికి లాస్ట్ పర్సనల్ వెళ్ళారనుకోండి, ఇది ఒక కంపానియన్, ఒక లాయల్ ఫ్రెండ్, డాక్టర్. సో అలాగా ఉండి మీకు సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఐఎమ్ హ్యావింగ్ suggest some remedies. నేను చాలా సింపుల్గా దీన్ని చేశాను, ఇంకా క్లియర్గా. ఫస్ట్లీ స్టే హైడ్రేటెడ్, హనీ తీసుకోండి,
ఇంకా స్టీమ్ పెట్టుకోండి, అంటే ఆవిరి పెట్టుకోండి, సాల్ట్ వాటర్తో గార్గిలింగ్ చేయండి. నేను మెడిసిన్ అడిగితే మెడిసిన్ సజెస్ట్ చేస్తుంది, అవునా, కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చింది. బట్ నేను రెమెడీస్ అన్నందుకు ఫస్ట్ హోమ్ రెమెడీస్ అన్నీ చెప్పింది చూసారా. సో హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఇంగ్లీష్ అలోపతి డాక్టర్, అన్ని డాక్టర్లు కవర్ అయినాయా. బట్ అగైన్ దీని మీద రిలై అయ్యి ఉండమని కాదు, బట్ మనకి హోమ్ రెమెడీస్ అయితే యూజ్ అవుతాయి కదా. సో ఇలా దేన్నైనా ఒక కంపానియన్ లా యూజ్ చేయొచ్చు, డాక్టర్ లా యూజ్ చేయొచ్చు. సో మీ ప్రతి ఫీల్డ్ లో ఇట్ విల్ బి లైక్ ఎన్ ఎక్స్పర్ట్. సో మీరు ఎలా అడుగుతున్నారు, ఏం కావాలి అర్థమయ్యేలా చెప్తున్నారా క్రిస్టల్ క్లియర్ గా. ఇందాక మనం టీవీ పగలగొట్టుకుని వచ్చేటప్పుడు మనం ఎంత క్లియర్ గా ఫ్రేమ్ చింపి వచ్చినట్టు అని చెప్పాము, అందుకే కదా అలా వచ్చింది. సో మనం ఎంత క్లియర్ గా అడుగుతున్నాం అనే దాన్ని బట్టి అది ఇమేజ్ అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు, మీకు కావాల్సిన బిజినెస్ ఐడియాస్ అవ్వచ్చు. అండ్ చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం ఎవరైనా కొత్త క్లయింట్ ని కలవడానికి వెళ్తూ ఉంటాం. అది కార్పొరేట్ క్లయింట్ కావచ్చు, పర్సనల్ క్లయింట్ కావచ్చు. ఇన్సూరెన్స్ వాళ్ళు అనుకోండి, పర్సనల్ క్లయింట్ దగ్గరికి వెళ్తారు. సో మీ దగ్గర ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఒక్కసారి చాట్‌జీపీటీకి ఇచ్చి, అంటే వాళ్ళ డీటెయిల్స్ కాదు, ఈ ఏజ్ గ్రూప్ ఇందులో చేస్తున్నారు. సో నేను ఎలా కన్విన్స్ చేయడానికి నాకు ఎలాంటి ఫ్యాక్టర్స్ యూజ్ అవుతాయి, లేదా నేను ఎలా ర్యాపో బిల్డ్ చేసుకోగలుగుతాను, నా పిచ్చింగ్ స్టైల్ ఎలా ఉండాలి, 4 క్వశ్చన్స్ అడగండి, ఆ వచ్చే రిజల్ట్ చాలా యూజ్ అవుతుంది మీకు. అండ్ సెకండ్లీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండొచ్చు. సో కరెంట్ ట్రెండ్ లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని మీరు మ్యాచ్ చేసేలా మాట్లాడగలుగుతారు. అండ్ అగైన్ ఇందాక మనం పోస్టర్ చేసినట్టు చేసి మీ ఫోటో పెట్టుకుని పంపిస్తే మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అగైన్ ఇలాంటివన్నీ మన ఫింగర్ టిప్స్ మీద. దీంట్లో మీరు ఏం చేయగలరు, మీ మొబైల్ ఫోన్ లో చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చు, 1-2 వీడియో టూల్స్ యూజ్ చేయొచ్చు. చాట్‌జీపీటీలోనే ప్రతిదీ వస్తుందండి. ద వెరీ బిగినర్ కి అయితే చాట్‌జీపీటీ ఒక్కటే సరిపోతుంది, చాట్‌జీపీటీని యూజ్ చేసి. అండ్ ఇంకొక టిప్, ఇది నాకు ఎక్స్పీరియన్స్ తో తెలిసింది. చాట్‌జీపీటీ వాడి ఇమేజెస్ ఎక్కువ జనరేట్ చేసినప్పుడు లిమిట్ ఎక్సీడెడ్, గో ఫర్ ప్రో అంటుంది, కానీ మనకు అవసరం లేదు. దీంట్లో సూపర్ టిప్స్ 2 ఏంటంటే, ఒకటి జెమినీ కానీ గ్రాక్ కానీ ఇలాంటి అదర్ టూల్స్ యూజ్ చేసుకోవడం. సెకండ్లీ ఏఐ కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఏఐకి సేమ్ మీ పేరే పెట్టుకుని మీ ఐడికి దగ్గరగా ఒక ఏఐ ఐడి క్రియేట్ చేసుకోండి. సో ఇమేజెస్ అన్నీ అందులో ఉంటాయి, మీకు దాంట్లో డ్రైవ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేయడానికి చాలా పనికొస్తుంది. ఎందుకు ఈ ప్రాక్టీస్, ఏ ఫీల్డ్లో ఉన్నా మనం ఎదగాలంటే ఏఐతోనే వెళ్ళాలి. ఇప్పుడు అప్గ్రేడెడ్ అవ్వకపోతే మనమే కష్టపడుతూ ఉంటే కష్టపడతాం, బట్ అది రీచ్ అయ్యేసరికి చాలా మంది మనకంటే ముందుకు వెళ్ళిపోతారు. సో మీరు టీచర్ అవ్వచ్చు, ట్రైనర్ అవ్వచ్చు, సేల్స్ పర్సన్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ట్రై టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఏఐ. ప్రతి టూల్ని రీసెర్చ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడిన ప్రతి టూల్ మన ఎవ్రీడే లైఫ్లో పనికొచ్చేది మాత్రమే మనం డిస్కస్ చేసాం. ఖచ్చితంగా పనికొస్తాయి. అది స్టూడెంట్స్ దగ్గర నుంచి పీపీటీస్ దగ్గర నుంచి ప్రతిదానికి మనకి ఇంటర్లింక్ ఉంటుంది. సో ప్రాక్టీస్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది దీంట్లో. ఇది మహాసముద్రం కదా, నేను ఎంత చెప్పేసినా ఇంకొంచెంసేపు చెప్తే నిద్ర వచ్చేస్తుంది తప్ప ఏమి రాదు, టెక్నికల్ థింగ్ కదా. సో మన ప్రాక్టీస్ అనేది అంత ఇంపార్టెంట్. ఎస్, నేను హ్యాండ్ ఓవర్ చేస్తూ నేను చార్ట్లో ఏవైతే టూల్స్ పెట్టానో అవన్నీ ఇప్పుడు పెడతాను. మీరు కాపీ చేసుకుంటారా, లేదు అదర్వైజ్ ఐ విల్ డూ వన్ థింగ్, ఇవన్నీ ఒక వర్డ్ చేసి మనకి గ్రూప్లో షేర్ చేస్తాను. దట్ విల్ బి బెటర్ ఫర్ యూ, రైట్? ఎస్ మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఏదైనా యూజ్ అయ్యే ఉంటుంది ఒక్కటైనా అని అనుకుంటున్నాను. ఏ టూల్ మీకు బాగా నచ్చింది చాట్ బాక్స్లో పెట్టరా, చూడాలనుకుంటున్నాను. ఎస్ ఎస్, ఒక్కసారి పోస్టర్ ఒక్కసారి చెప్పమన్నారు కదా సార్, సారీ 1 second. మ్యామ్, కెన్ ఐ టేక్ 2 more minutes? I'll quickly repeat it. Yes, ma'am. Yes, ma'am. Thank you so much. Thank you. Yes. మనం ఒక పోస్టర్ డిజైన్ చేస్తాము, మనం అక్కడికి వెళ్దాం మళ్ళీ. సార్ ఇదే కదా, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పరా, ఇదే కదా పోస్టర్ రిపీట్ చేయమన్నారు? ఎస్ మేడం. ఎస్, ఓకే. అంటే ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చాను అనేది డౌటా సార్? అవును మేడం, అవును మేడం. జెమినీలో చేశాను సార్, ఇది మనం చాట్‌జీపీటీలో గ్రాక్లో ఎందులో చేయొచ్చు. జెమినీ కొంచెం ఫాస్ట్గా వస్తున్నట్టు నాకు అనిపించి నేను కొంచెం పోస్టర్స్ ఇందులోనే ఎక్కువ చేస్తున్నాను.
యా ఫస్ట్లీ దాన్ని ఒక క్రియేటివ్ డిజైనర్ కింద మీరు ఒక పోస్ట్ అసైన్ చేయండి దానికి, సో దట్ ఆ డిజైనర్ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి ఆ లెవెల్లో థింక్ చేస్తుంది. ఓకే, సో మీరు దేనికి ఇచ్చినా సరే, ఇప్పుడు డిజైనింగ్ కనుక క్రియేటివ్ డిజైనర్ అని చెప్పాను. మీరు అదర్ ఫీల్డ్స్లో ఇచ్చారనుకోండి క్వశ్చన్స్కి దానికి రిలేటెడ్, ఇప్పుడు డాక్టర్ అంటే యు ఆర్ సీనియర్ మోస్ట్ మెడికో అని చెప్పి ఇవ్వండి. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ యంగ్ మైండ్స్ పోస్టర్ కావాలి. బ్రాకెట్స్ ఎందుకు పెట్టానంటే దానికి హెడ్డింగ్ అది మార్చకుండా యాజ్ ఇట్ ఈస్ నాకు కావాలి. సో ఏదైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలో అది మనం కాలంలో పెట్టేస్తే సేమ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి, ఇంపాక్ట్ బంధం నుంచి వచ్చింది. 11-day కోర్సు ఎవ్రీడే 5 to 6 జరుగుతుంది. 22nd సెప్టెంబర్ నుంచి ఇంత ఏజ్ గ్రూప్ పిల్లలకి డొనేషన్ ఇంత ఏమేమి నేర్పిస్తారు అండ్ లోగోస్ ఇచ్చాను. ఆ లోగోస్ నేను ఎలా చెప్పాను, నాకు పైన కావాలి సింపుల్గా కావాలన్నాను. యాక్చువల్లీ ఇది కంప్లీట్గా చేయలేదు. ఎందుకు, ఆ 2 లోగోస్ ఇచ్చింది దాన్ని మార్చేసింది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు లేదా రీడిజైన్ చేయమని మళ్ళీ మనం ఇవ్వచ్చు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక్కొక్క అంటే మనం యాప్ట్గా ఇచ్చినట్టు రాకపోవచ్చు అండి. దాన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడ మిస్టేక్ వచ్చిందో దాన్ని కరెక్ట్ చేస్తూ మళ్ళీ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది రీఎడిట్ చేసి మనకి ఇంకొక పోస్టర్ రిలీజ్ చేస్తుంది. అది పోస్టరే కదా, ఏదైనా సరే అవుట్పుట్కి మనం మళ్ళీ రీచెక్ చేయొచ్చు దాన్ని. సారీ టు ఇంటరప్ట్. సార్ చెప్పండి. ఇన్ ద సేమ్ పోస్టర్ మీరు టాప్ లో మన గంపా నాగేశ్వరరావు గారిది ఇచ్చారు కదండి, అది రాలేదండి అందులో, అది తీసుకోలేదు. ఎస్, సో వీ కెన్ ఇంక్లూడ్ ఇట్. నో, అది మాన్యువల్లీ యూ కెన్ ఇంక్లూడ్ ఇట్. ఎస్ సార్, అదే చెప్పాను. ఇది డౌన్లోడ్ చేసుకుని క్యాన్వాలోకి వెళ్ళి మనం అటు ఇటు సార్ వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు. ఈ ఉన్న ఇంపాక్ట్ లోగో మారిపోయింది కదా, దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. అంటే దానిపైన మనం ఒక ఎలిమెంట్ యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. మేడం లాంగ్వేజ్ కన్వర్సేషన్ చేస్తుందండి. సార్ సారీ, కమెంట్. లాంగ్వేజ్ కన్వర్సేషన్ ఇప్పుడు తమిళ్ నేర్చుకోవాలి నేను. తమిళ్ అది అంటే చాట్ జీపీటీ అండ్ నేను కన్వర్సేషన్ చేసుకోవచ్చు సార్. కాన్వర్సేషన్ త్రూ వాయిస్ చేయొచ్చు. ఏ టూల్స్ వాడాలి? చాట్ జీపీటీ కూడా పనిచేస్తుంది సార్. మీరు బిగినింగ్ లో దాన్నే యూజ్ చేసుకోండి. అండ్ మీరు దానికి చెప్పొచ్చు, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ గా, లాంగ్వేజ్ కోచ్ గా ఉంటూ నాకు తమిళ్ నేర్పించు అనే కమ్యూనికేషన్ మోడల్ అని చెప్పి ట్రై చేస్తే ఇస్తుంది. స్టార్టింగ్ వర్డ్స్ నుంచి మీ వాయిస్ తీసుకుని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు దాన్ని. ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం, అద్భుతం. మీరు మాకు కోట్ల రూపాయల విలువైన ఒక సెక్రటరీని మా ఇంట్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఒక ఎక్స్పర్ట్, మెడికల్ ఎక్స్పర్ట్ ని కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని, ఒక మంచి ఒక అడ్వైజర్ ని, ఒక మంచి గైడ్ ని, అందరినీ ఒకేసారి ఒకే దాంట్లో పరిచయం చేశారు టీం అందరికి కూడా. ఏం ఫ్రెండ్స్, అద్భుతం కదా.